ఓం నమ శివాయ. ఈరోజు వీడియో ఏంటి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క శివభక్తుడు తెలుసుకోవాల్సిన ఒక గొప్ప వీడియో అన్నమాట. అసలు శివుడి జన్మ ఎలా జరిగింది, ఆ పరమశివుడు పసిబిడ్డగా పుట్టారని మీకు తెలుసా? ఆఖరి వరకు విని తెలుసుకోండి. సాక్షాత్తు ఆ పరమశివుడే భూమి మీద ఒక పసిబిడ్డగా జన్మించారని మీకు తెలుసా? బీహార్లో ఒక రైతు కుటుంబానికి ఒక బిడ్డ జన్మించాడు. కానీ అప్పుడే పుట్టిన ఆ బిడ్డను చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ బిడ్డ అచ్చం శివుడి పోలికలతో పుట్టాడు. మెడకి సర్పం చుట్టుకొని 3 అచ్చులు నుదుటిపైన 3వ కన్ను మచ్చ. అంతేకాదు, అప్పుడే పుట్టిన బిడ్డకు జుట్టు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ పిల్లాడి జుట్టు మాత్రం శివుడి జటాజూటంలా తల మీద చంద్రుడి ముద్ర కనిపించింది. నిజానికి ఈ కుటుంబంలో చాలా సంవత్సరాల నుండి సంతానం కలగలేదు. వీళ్ళు శివభక్తులు కావడంతో పుట్టిన ఆ పిల్లాడిని చూసి సాక్షాత్తు ఆ పరమశివుడే మా ఇంట జన్మించాడని, జన్మ ధన్యమైందని ఆనందపడ్డారు. కానీ అదే రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా ఆ దంపతులకు కల్లో శివుడు కనిపించి, మీకు పుట్టిన సంతానం ఇంకో 2 రోజుల్లో చనిపోతారు. ఎందుకంటే ఆ బిడ్డ నా స్వరూపమే. నేను చనిపోయిన వెంటనే నా శరీరాన్ని భూమిలో పాతిపెట్టండి, నన్ను మీ బిడ్డలా భావించండి అని చెప్పి వెళ్ళిపోతారు. అయితే విచిత్రంగా ఆ బిడ్డను ఎక్కడైతే పాతిపెట్టారో ఆ ప్రదేశంలో కొన్ని రోజుల తరువాత ఒక శివలింగం ఆవిర్భవించింది. ఆ శివలింగాన్ని చూసిన వాళ్ళందరూ అక్కడే గుడిని ఏర్పాటు చేశారు. ఆ శివాలయం బీహార్లో సంపచ్చత్ అనే గ్రామంలో ఉంది. అయితే శివుని జన్మం గురించి అనేక కథలు. హిందూ దేవుడైన శివుడు పవిత్ర త్రిమూర్తుల్లో కీలక స్థానాన్ని కలిగి ఉన్నాడు. బ్రహ్మ సృష్టికర్త పాత్రను, విష్ణువు రక్షకుడి పాత్రను పోషిస్తారు. శివుడు ప్రాథమికంగా సంహారకుడు. ఈ ముగ్గురు దేవుళ్ళు కలిసి ప్రకృతి నియమాలకు ప్రతీకగా ఉంటారు. అంటే సృష్టించబడిన ప్రతీదీ చివరికి నశిస్తుంది. ఈ ముగ్గురు దేవుళ్ళ జన్మం కూడా ఒక గొప్ప రహస్యం. బ్రహ్మ విష్ణువులు శివుని నుండి జన్మించారని చాలామంది నమ్ముతారు. దీన్ని నిరూపించడానికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవు. ఈ గందరగోళం మనల్ని మరో ముఖ్యమైన ప్రశ్నకు దారితీస్తుంది. అసలు శివుడు ఎలా జన్మించాడు? నిజానికి శివుడు స్వయంభు. అంటే ఆయన మానవ శరీరం నుండి జన్మించలేదు. ఏమీ లేనప్పుడు ఆయన ఉన్నాడు. అంతా నశించిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. అందుకే ఆయన్ను ప్రేమగా ఆదిదేవుడు అని కూడా అంటూ ఉంటారు. పురాణాల్లో అత్యంత పురాతన దేవుడు అని అర్థం. బ్రహ్మ విష్ణు ఇద్దరూ తమలో ఎవరు గొప్ప అనే విషయంపై వాదించుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక ప్రజ్వలించే స్తంభం పైకి ప్రత్యక్షమైంది. ఆ స్తంభం యొక్క మూలం అదృశ్యంగా ఉంది. ఆ ఇద్దరు దేవతలకు ఒక దైవవాణి వినిపించింది. అది వారిని ఒకరితో ఒకరు పోటీ పడమని కోరింది. ఆ ప్రజ్వలించే స్తంభం యొక్క మొదలు చివరిని కనుగొనవలసిందిగా ఆ దైవవాణి వారిని ఆదేశించింది. ఈ సమాధానాన్ని కనుక్కోవడానికి బ్రహ్మదేవుడు వెంటనే హంసగా రూపాంతరం చెంది స్తంభం పైభాగాన్ని కనుక్కోవడానికి పైకి ఎగిరాడు. విష్ణువు స్తంభం యొక్క చివరను కనుగొనడానికి ఒక బొడియగా మారి భూమిలోని 40% లోతుకు వెళ్ళాడు. ఇద్దరు అలసిపోకుండా ప్రయత్నించారు. కానీ పైభాగాన్ని చివరను గాని కనుక్కోలేకపోయారు. వారిద్దరూ ఇక మా వల్ల కాదు అని విరమించుకున్నప్పుడు శివుడు వారి కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. ఈ విశ్వాన్ని పాలిస్తున్న మరో పరమశక్తి ఉంది అని, అది ఆది శివుడేనని ఇది వారికి తెలియజేసింది. ఆ స్తంభం యొక్క అనంతత్వం శివుని యొక్క అంతులేని నిత్యతత్వానికి ప్రతీక. మన దేశం నలుమూలలా శివుణ్ణి లింగ రూపంలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. లింగం పౌరసానికి మరియు సృష్టి శక్తికి ప్రతీకగా ఉంటుంది. విశ్వం యొక్క సృష్టి స్థితి లయలకు కారణమైన శివుడి మహిమ గురించి అనేక పురాణ కథలు ఉన్నాయి. వాటి ప్రకారం శివుడు హిరణ్యగర్భం అనే విశ్వపు ఆదిమతత్వం నుండి అవతరించాడని, అదే సృష్టికి మూలమని చెబుతారు. ఆ హిరణ్య గర్భం నుండి బ్రహ్మ విష్ణువులు కూడా ఉద్భవించారని చెబుతూ ఉంటారు. బ్రహ్మ విష్ణుమూర్తి నాభి నుండి తామర పువ్వుగా జన్మించారు. పురాణాల నుండి మరొక కథ ప్రకారం శివుడి జన్మం నియమానుసారం వర్ణించబడింది. కలియుగంలో బుద్ధ జీవులను చురుకుగా ప్రభావితం చేసే గుణాలైన మోసం, నిరాశ, తప్పుడు యాజమాన్య భావన, అలానే భ్రాంతికరమైన శారీరక భావన లేదా ఒక నిజమైన గుర్తింపును మర్చిపోవడం, ఇలాంటి అసంతృప్తి నుండి బయటపడడానికి బ్రహ్మ అపరాధ భావనకు గురయ్యాడు. ఆయన తన్ను తాను పవిత్రం చేసుకోవడానికి పరమేశ్వరునిపై దృష్టి సారించారు. ఆ తర్వాత శకసునంద, సనాతన మరియు సనత కుమార అనే 4 గొప్ప ఋషులను తన కుమారులుగా సృష్టించాడు. వారందరికీ వివాహం చేసుకుని సృష్టించబడిన విశ్వాలను సంతానంతో నింపాలనే కోరిక లేదు. వారు తమ తండ్రి ఆజ్ఞను ధిక్కరించారు. దానివల్ల ఆయన నుదుటిపై తీవ్రమైన కోపం వచ్చింది. ఆయన తన ఆగ్రహాన్ని నియంత్రించలేకపోయారు.
అలానే ఆ ఆగ్రహం ఆయన కనుబొమ్మల మధ్య నుండి ఎరుపు నీలం రంగులో కూడిన ఒక శిశువును సృష్టించారు. ఇక ఆ శిశువు కోపంతో ఆందోళనతో ఏడ్చాడు. బ్రహ్మ అతన్ని రుద్ర అని పిలిచి, నా ప్రియమైన బాలుడా, నీ నివాసం కోసం నేను ఇప్పటికే ఈ క్రింది ప్రదేశాలను ఎంచుకున్నాను. హృదయం, ఇంద్రియాలు, ప్రాణవాయువు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, సూర్యుడు, చంద్రుడు, అలానే తపస్సు అని చెప్పాడు. నీవు మను మహాస మహాన్ శివ వాసుదేవ అనే 11 నామాలతో పిలువపడతావు. ఈ విధంగా శివుడు ఉనికిలోకి వచ్చి సృష్టి విశ్వాల వినాశనానికి కారణమైన సెన్సియన్ గుణాలను పొందాడు. దేవి భాగవత పురాణంలో మరో ప్రస్తావన ఉంది. దాని ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మను, ఈ విశ్వాన్ని సృష్టించిన వారు ఎవరు? శివుడు, విష్ణువు, అలానే మీరు, ఈ ముగ్గురిలో ఎవరు అని అడిగాడు. బ్రహ్మ నారదుడికి ఆశ్చర్యకరమైన రహస్యాన్ని చెప్పారు. వాస్తవానికి బ్రహ్మ, విష్ణువు, అలానే మహేశ్వరుడు ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవికి, అలానే పరమాత్మ అయిన సదాశివునికి మధ్య జరిగిన కలయిక నుండి జన్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దుర్గాదేవి మన తల్లి, అలానే సదాశివుడు మన తండ్రి. మన తండ్రి సదాశివునికి 5 ముఖాలు ఉన్నాయి. అవి ఈశాన, తత్పురుష, వదేవ, అఘోర మరియు సదియోజాత. ఈ ముఖాల నుండి 5 పవిత్రమైన శబ్దాలు వచ్చాయి. అవి ఆ, ఉ, చుక్క మరియు ధ్వనికంపనం. ఇవన్నీ కలిసి ఓం అనే పవిత్రమైన పదాన్ని ఏర్పరిచాయి. ఈ ఓం అని మన తండ్రి సదాశివునికి ప్రతీక. ఈ విశ్వంలో ఆయన కంటే గొప్ప శక్తి మరొకటి లేదు. అందుకే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనే త్రిమూర్తులమైన మేము ఎప్పుడూ ఆయన నామాన్ని స్మరించుతూనే ఉంటాం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. హిందూ సంప్రదాయంలో ప్రజలు సాధారణంగా సదాశివుని కంటే శివుణ్ణే ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. సదాశివుడు శివుని యొక్క సర్వోన్నత దివ్య రూపంగా పరిగణించబడతారు. కానీ దేవాలయాల్లో ప్రజలు పూజించే దేవుడు సాక్షాత్తు శివుడే, కానీ సదాశివుడు కాదు. శైవంలో శివుడు పరమసత్తాగా పరిగణించబడ్డాడు. ఇది విన్న తర్వాత నారదుడు ఆశ్చర్యపోయాడు. అతను తన తండ్రి బ్రహ్మకు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. శివుని గురువు ఎవరు? అతను అసలు ఎక్కడ చదువుకున్నాడు? శివుడు ఎవ్వరి దగ్గర చదువుకోలేదు. అతనికి గురువు లేరు. బదులుగా శివుడే ఈ విశ్వానికి మొట్టమొదటి గురువయ్యారు. గురు శిష్య సాంప్రదాయాన్ని ప్రారంభించింది ఆయనే. మరి శివుని యొక్క శిష్యులు ఎవరు? శాస్త్రాల ప్రకారం బ్రహ్మ మరియు శివుడు ఇద్దరూ ప్రపంచానికి మొదటి గురువులుగా పరిగణించబడతారు. బ్రహ్మ తన మానస పుత్రులకు జ్ఞానాన్ని అందించాడు. శివుడు తన జ్ఞానాన్ని 7 శిష్యులకు ఇచ్చారు. ఈ 7 శిష్యులు తర్వాత సపరిశుద్ధులుగా, అంటే 7 గొప్ప ఋషులుగా ప్రసిద్ధి చెందారు. శివుడికి తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియజేసిన ఒక భక్తురాలి కథ ఇప్పుడు తెలుసుకుందాం. జజ్ఞ మహాదేవమ్మకి శివుడంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడైతే శివుడికి తల్లి లేదు అని తెలియగానే ఆమె ఎంతో బాధపడుతూ కృంగిపోయేది. తల్లి ఉంటే నా శివుడు భిక్షాసనం ఎత్తుకునేవాడా? అలా ఉంటే పులి చర్మాన్ని కప్పుకునేవాడా? తల్లి ఉంటే ఇంట్లో కాకుండా శ్మశానంలో పడుకోనిచ్చేదా? తల్లి ఉంటే భార్య చనిపోయినప్పుడు ఓదార్చకుండా ఉండేదా అని ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఆమె చేతులతో ఒక చిన్న బిడ్డ రూపంలో ఉన్న ఒక విగ్రహాన్ని తయారు చేస్తుంది. ఆ విగ్రహాన్ని చూస్తూ, శివయ్య, ఇక నుంచి నువ్వు నా బిడ్డవు నాయనా. ఇప్పుడు నేను నిన్ను కన్నాను. ఇక నుండి నీకు తల్లినయ్యాను. ఇక తండ్రైనా నేనే, తల్లైనా నేనే, బాధపడుకు అంటుంది. ఆ విగ్రహానికి పిల్లవానికి చేసే ప్రతి ఆలన పాలన చేస్తూ ఉండేది. ఇదంతా శివుడు గమనిస్తూ ఉంటాడు. ఆయనకు ఆనందం వేస్తుంది. ఇక ఆమెకు మోక్షం ప్రసాదించాలని శివుడు నిర్ణయించుకుంటారు. తరువాత శివుడు స్వయంగా ఆ విగ్రహం రూపంలోకి మారి కళ్ళు మూసుకుంటాడు. ఇక ఆ తల్లి అల్లాడిపోతుంది. నాయనా, తండ్రి ఏమైంది? ఒక్కసారి కళ్ళు తెరువు, లేదంటే నేను పొడుచుకొని చనిపోతాను అని కత్తితో పొడుచుకుంటుంది. వెంటనే ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆమె చేతిలో ఉన్న కత్తి పువ్వులా మారిపోయి శివ పార్వతులు అక్కడికి ప్రత్యక్షమవుతారు. అమ్మా, నీ ప్రేమకు నేను పరవశించిపోయాను. నీకు ఏం వరం కావాలో కోరుకో తల్లి అని అడుగుతాడు. శివయ్య, నాకేమీ వద్దు నాయనా, నువ్వు బావుంటే చాలు స్వామి. ఎప్పుడూ సంతోషంగా నా కళ్ళ ముందు కనపడుతూ తిరుగుతూ ఉండు అని కోరుకుంటుంది. శివుడు ఆనందంతో నవ్వుతూ, నాకు తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియదు. నువ్వు నాకు తెలియచేశావు. ఇక నుండి నాకు తల్లి లేదు అని ఎవ్వరూ అనుకోరు. నా తల్లి ఎవరు అంటే ప్రతి ఒక్కరూ కూడా జజ్జ మహాదేవమ్మ అని అంటారు. నువ్వు కోరుకున్నట్లే మీరు భూమి మీద ఉన్నంతకాలం మీకు నేను కనపడుతూ ఉంటాను తల్లి అని అంటాడు. ఆ తర్వాత మీకు మోక్షం లభించి నా మదిలో ఎప్పుడూ కొలువై ఉంటారు అని శివయ్య ఆమెకు వరమిస్తాడు. సో అర్థమైంది కదా, విన్నారు కదా.
ఈ వీడియో మీకు నచ్చుతుంది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.